మధుర నగరంలో కంసుడు తన మంత్రులతో కొలువుదీరి ఉన్నాడు. అకురా, నువ్వు వెంటనే బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణ బలరాములను ఇక్కడకు తీసుకురా, ధనుర్యాగం నెపంతో వారినిక్కడికి రప్పించాలి అని గర్జించాడు. కంసుని ఆజ్ఞ మేరకు అక్రూరుడు బంగారు రథంపై బృందావనానికి బయలుదేరాడు. యమునా నది ఒడ్డున పచ్చని పొలాల మధ్యలో అతని రథం వేగంగా దూసుకుపోతోంది. శ్రీకృష్ణుని దర్శనం కోసం అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది. అక్రూరుడు నందిని భవనానికి చేరుకున్నాడు. కృష్ణ బలరాములు అతనికి స్వాగతం పలికారు. మామా, మీ రాక మాకు చాలా ఆనందాన్నిచ్చింది అన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో. నందుడు వారిని ఆప్యాయంగా చూస్తున్నాడు. యశోద కృష్ణుణ్ణి చూసి కన్నీళ్లు పెట్టుకుంది. కృష్ణ, నువ్వు మధురకు వెళ్లవద్దు, ఆ కంసుడు చాలా దుర్మార్గుడు అని వేడుకుంది. కృష్ణుడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అమ్మా, మేము తప్పక తిరిగి వస్తాము, చింతించకు అని ఓదార్చాడు. కృష్ణ బలరాములు మధురకు బయలుదేరుతున్నారని తెలిసి గోపికలందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. వారు రథం చుట్టూ చేరి, కృష్ణ, మమ్మల్ని విడిచి వెళ్లకు అని ప్రార్థించారు. రథం మధుర వైపు సాగుతోంది. దారిలో యమునా నది ఒడ్డున ఆగారు. అక్రూరుడు స్నానం చేయడానికి నదిలోకి దిగాడు. కృష్ణ బలరాములు రథంలోనే కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అక్రూరుడు యమునా నదిలో మునక వేయగానే అతనికి నీటిలో కృష్ణ బలరాములు కనిపించారు. ఆశ్చర్యంతో తల పైకెత్తి చూస్తే వారు రథంలోనే ఉన్నారు. మళ్లీ నీటిలో చూడగా శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై పవళించి దర్శనమిచ్చాడు. వారు మధుర నగరాన్ని సమీపించారు. ఆ నగరం యొక్క ఎత్తైన కోటగోడలు, అందమైన భవనాలు, జనసందోహం చూసి కృష్ణ బలరాములు ఆశ్చర్యపోయారు. నగరంలో వారికి కంసుని చాకలి ఎదురయ్యాడు. అతను గర్వంగా, మీరు పల్లెటూరివాళ్లు, ఈ రాజవస్త్రాలు మీకు తగవు అని వారిని అవమానించాడు. కృష్ణుడు తన చేతితో ఒక్క దెబ్బ వేయగా అతని తల తెగిపడింది. దారిలో సుదాముడు అనే పూల వ్యాపారి వారికి ఎదురయ్యాడు. అతను భక్తితో వారికి అందమైన పూలమాలలు సమర్పించాడు. కృష్ణుడు అతని భక్తికి మెచ్చి అతనికి ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించాడు.